హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి నేను ఫుల్ డీప్ క్లీనింగ్ కిచెన్ అండి. చాలా మెస్సీగా ఉంది, ఎందుకంటే మా పిల్లలకైతే 3 days హాలిడేస్ వచ్చాయి. సో కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉంది. దాన్ని అంతా ఎలా నీట్గా చేస్తున్నాను అన్నది ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. నేను మార్నింగ్ పిల్లలకి బీట్రూట్ జ్యూస్ చేసినప్పుడు ఇది మొత్తం పాడైపోయింది, జ్యూస్ అంతా వలిగింది. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. దెన్ మేము ఆల్రెడీ స్ప్రౌట్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. మొత్తం చూడండి, నా కిచెన్ అసలు ఎలా మెస్సీగా ఉందో చూడడానికి చాలా చికాగ్గా ఉంది. గ్యాస్ కూడా చాలా జిడ్డు పట్టేసి ఉంది. ఎస్టర్డే చికెన్ అవి చేశాను కాబట్టి ఆయిల్ అవి వచ్చి ఇవన్నీ ఎలా అయిపోయింది. మార్నింగ్ హడావిడి వంట కాబట్టి ఇవన్నీ ఇలా అయిపోయినాయి. సో ఈ తొడుములు కూడా కనీసం నేను తీయలేదు. కిచెన్ అండ్ షింక్ చూడండి, షింక్ నిండగా గిన్నెలే, కనీసం గిన్నె తీసి కడగడానికి కూడా నాకు మార్నింగ్ టైం లేదు. ఇవి జ్యూస్ స్ట్రైనర్స్. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసే ప్రొసీజర్ ఫస్ట్ నేను ఈ వేస్టేజ్ ఉంది కదా, ఈ వేస్టేజ్ క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ కవర్లో వేసేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది నాకు. ఈ కప్స్ ఇవన్నీ సైడ్ బై సైడ్ పెట్టుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మనం ఈ వేస్ట్ తీసేస్తే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, వేస్ట్ తీసేస్తాను. ఇది టీ, రిమైనింగ్ టీ ఇంకెవరు కాదు. సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ గ్యాస్ అన్నది క్లీన్ చేయాలి. గ్యాస్ చూడండి చాలా మెస్సీగా ఉంది. ఈ గ్యాస్ క్లీన్ చేయడానికి నేను యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చి ఫ్లోర్ క్లీనర్ అండి. ఇది నాకు జెప్టోలో 19 రూపీస్కి వచ్చింది. ఫ్లోర్స్ కానీ ఇలాగా స్టవ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన చాలా నీట్గా ఉంటుంది. చాలా ఫ్రాగ్రెన్స్ కూడా ఉంది. ఇది ఏంటంటే లెమన్ గ్రాస్ ఫ్లేవర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దీనితో నేను క్లీన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇవన్నీ తీసేసుకొని సైడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కొద్ది వాటర్ చిమ్ముతున్నాను లైట్గా. ఈ స్క్రబ్బర్పై మనం ఏదైతే తీసుకున్నామో అది జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దట్స్. ఇప్పుడు దీంతో మొత్తం రఫ్ చేసేసుకుంటున్నాం. ఫ్రాగ్రెన్స్ అయితే అసలు అవసరం అని చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దీంతో మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. కిందన కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను, లేదంటే చాలా చికాకు ఉంటుంది. మనం వంట చేసినప్పుడు సాటిస్ఫై మాత్రం ఉండదు. గోడలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను వీటితో. జస్ట్ కొంచెం వేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. జస్ట్ ఇలా వాటర్ వేసేస్తే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోవాలి. ఫస్ట్ ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి వీటి బన్నర్స్ అవి క్లీన్ చేద్దాం. వీటిని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి మరీ హెవీ డీప్ అవసరం లేదు, లైట్గా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒకటి చేసి ఒకటి వదిలేస్తే చాలా చికాగ్గా అనిపిస్తుంది కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏంటంటే ఈ జ్యూసర్ని లాస్ట్ని క్లీన్ చేస్తాను. ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసేసుకుంటే అప్పుడు మనం ఈ జ్యూసర్లు మొత్తం ఈ జ్యూస్ ఆల్రెడీ తీసుకున్నాం కదండి, బీట్రూట్ జ్యూస్ ఇదంతా పట్టేసి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ఎండింగ్లో తీసుకుందాం. ఫస్ట్ రిమైనింగ్ గిన్నెలు అవి క్లీన్ చేసేసుకోవాలి. వీటిని సైడ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం చీజ్ తీసుకున్నాను, క్రీమ్ చీజ్, బట్ దీని సంగతే మర్చిపోయాను. ఇది ఎక్స్పైరీ కూడా అయిపోయింది. సో దీంతో మనకు ఆన్లైన్ డస్ట్బిన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాసులు కూడా సైడ్ పెడతాను, గాజు కాబట్టి ఫస్ట్ మనం ఇవి క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ మనం గిన్నెలు క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం గిన్నెలు వంట చేస్తే గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది. బట్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించే టైంలో మనం గిన్నెలు క్లీన్ చేయాలంటే అస్సలు పాజిబుల్ అది అయితే 1 by 1 తీసుకొని వాష్ చేసేసుకోవాలి. మనం కాస్త
వదిలేసాము అంటే కనుక ఇంకో గంటకి ఇంకో 4 గిన్నెలు యాడ్ అయిపోతాయి. 2 days హాలిడేస్ వస్తే మా ఇల్లు అయితే ఇదిలో అయితే మాత్రం ఉండదు. చాలా మెస్సీగా తయారైపోద్ది. కిచెన్ ఎంత ఘోరంగా ఉందంటే రిమైనింగ్ రూమ్స్ అయితే ఇంకెంతగా ఉంటాయో ఇంకా మీరే ఆలోచించాలి. ఇలా 1 by 1 తీసుకొని క్లీన్ చేసేసుకోవడమే. దీంట్లో ఇప్పుడు నేను క్లీన్ చేసినప్పుడు ఏమైనా ఉంటే స్టాండ్లో చేసుకుంటాను, లేదంటే కానీ ముందు వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిపోయాను, ముందు ఒక సైడ్ పెట్టేసుకుంటాను. ఇలా ఒక సైడ్ పెట్టేసుకుని తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొని నేను స్టాండ్లో నేను సెట్ చేసుకుంటాను అనమాట. నేను ఇలా వర్క్ చేసుకుంటే మా లియో చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు. అసలు డిస్టర్బెన్స్ అంటూ లేదు. క్యూట్గా పడుకుని అలా చూస్తాడు ఆయన. నెక్స్ట్ ప్రాసెస్ ఫైనల్గా హాఫ్ అయితే అయ్యిందండి. రిమైనింగ్ ఇంకాస్త ఉంది. మొత్తం నాకు ఒక 1 hour అయితే పట్టింది. ఈ గిన్నెలు, జ్యూస్ ట్రైనర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి మొత్తానికి నాకు గ్యాస్ క్లీనింగ్కి 1 hour పట్టింది. ఇంకా ఫైనల్గా వచ్చి ఈ పార్ట్ ఉందండి, ఈ పార్ట్ కూడా క్లీన్ చేసేసి ఫైనల్గా మీకు చూపిస్తాను. ఇది కిచెన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. పిల్లలు ఉన్నప్పుడు కన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు పని అయితే స్టార్ట్ అవుతుందండి. దిస్ ఇస్ మై ఒపీనియన్. ద నెక్స్ట్ వన్ ఇంక నేను స్నానం చేసి వచ్చి కూర్చోవడమే. హాయ్ అండి, మొత్తానికి అయితే కిచెన్ బాగా క్లీన్ అయిపోయింది. నాకు 1.5 hour అయితే పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ ఒక 1 or 2 hours పిల్లలు మళ్ళీ ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అది ప్రిపేర్ చేయాలి. సో మళ్ళీ కిచెన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదండి. ఫైనల్గా కిచెన్ వ్లాగ్ అయితే ఇదే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోలు హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటానండి. థ్యాంక్ యూ గైస్.